హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము చేపల చారు చేసుకుంటున్నాం. కొంచెం స్పెషల్గా బెండకాయలు వేసి చేస్తున్నా. నేను ఆల్రెడీ ఒకసారి నేను ట్రై చేసిన, మస్తు వచ్చింది. సో మళ్ళీ కూడా అది ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ఇంతకుముందు కూడా దీని వీడియో పెట్టిన, కాకపోతే నార్మల్గా బెండకాయలు వేయకుండా చేసిన దాన్ని. ఆ వీడియోలో ఉల్లిగడ్డలు టమాటాలు ఇట్లా కాల్చి చేసిన. దీంట్లో టైం లేక అట్లనే కోసేసి టమాటాలు కానీ ఉల్లిగడ్డలు కానీ కాలవకుండా చేసిన. నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగే టైంలో నాకు వేరే పని ఉండి నేను చూసుకోలేదు, అవి కొంచెం మాడిపోయినాయి. అవి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇంకా కరివేపాకు కూడా అలా యాడ్ చేయాలి. నేను మర్చిపోయినా చెప్పుడు. కరివేపాకు టమాటాలు వేసి అవి మగ్గిన తర్వాత కారపొడి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటాలు మంచిగా మెత్తగా ఉడుకుతాయి, తొందరగా ఉడుకుతాయి. చేపల చారు కోసం మనం ఆల్రెడీ చింతపండు కూడా నానబెట్టుకోవాలి సైడ్కి. ఈ చారులో మనము మెంతులు, ధనియాలు అండ్ జీలకర్ర ఇవి వేపి మనం పొడి కొట్టుకోవాలి. నేను వేపి దాన్ని రోల్లో దంచుకుంటున్నా. నా మిక్సీ అయితే ఖరాబ్ అయింది. ఆ లోపు నేను ఆ మసాలా రెడీ చేసుకున్నాను. నేను ఓన్లీ జీలకర్ర మెంతులే దంచిన. ధనియాలు ఆల్రెడీ నా దగ్గర మిక్స్ చేసి పెట్టుకుంది ఉంది పొడి. ఆ టమాటా అంతా ఉడికిన తర్వాత మనము ఈ చింతపండు చారు పోసుకోవాలి. ఆ పులుసు పోసిన తర్వాత బాగా మసాలా పెట్టుకోవాలి. చేపలు అయితే నీట్గా కడుక్కోవాలి, నీసు వాసన లేకుండా. నిమ్మకాయ పిండి వాష్ చేసుకుంటే ఇంకా నీసు వాసన అనేది ఉండదు, కౌసు వాసన. చారు మసిలిన తర్వాత మనము అందులో ఈ చేపలు వేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత అట్లనే బెండకాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 3 మిరపకాయలు వేసిన, బెండకాయలు కూడా బాగానే వేసిన. నేను బెండకాయల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇందులో నేను ఉప్పు వేసుడు మర్చిపోయినా, తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసిన. నేను బాగా మసిలిన తర్వాత దగ్గరకు వచ్చేదాకా చేసుకోవాలి చారు. మసాలా కూడా యాడ్ చేయాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఇట్లా మసాలా పెట్టుకోవాలి. తర్వాత చారు దగ్గరకు అవుతుంది. టేస్ట్ చేసి గ్యాస్ బంద్ చేసుకుని వేసుకొని తినరు, సూపర్ ఉంటుంది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.